హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ హ్యాపీ సండే. ఇప్పుడే లేసాం. మా అమ్మాయి లేవగానే మజ్జిగ తాగుతుంది. పాపం బాగోలేదని చెప్పాను కదా, ఫీవర్ మొన్న, ఇంకా తగ్గలేదు. అసలు ఏమీ తినట్లేదు, డల్గా ఉంది. ఎవరి పని వాళ్ళదైతే. మా వారు కొంచెం తల పైకెత్తి కెమెరా కనబడుతుంది, నిద్రపోతున్నాడు. లేవచ్చు కదా, ఇంకా సండే కూడా లేపుతుంది. ఇప్పుడు నిన్నటి నుంచి వర్షం అండి, బాగా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడే కొంచెం అలా తగ్గింది, చల్లగా ఉంది కానీ వర్షం తగ్గింది. చాలా వర్షం తగ్గింది. పొద్దున్నే మజ్జిగలు కావాలేంది బాబోయ్, మజ్జిగ తాగుతున్నారు పొద్దున్నే లేచి. నా పనులన్నీ మెడ పట్టేసిందండి, మెడ అటు ఇటు తిరగట్లేదు. అదే వీళ్ళందరూ కాలు నొప్పి అంటే ఇప్పుడు దాకా కాలు ఇచ్చి ఒత్తి చేశాను, నాకు మెడ పట్టేసిందంటే అమ్మో గొంతు పిసికేస్తున్నాడు. లేదు ఇలా అంటారండి, నేను ఇది గొంతు అన్నానా మెడ అన్నానండి. అసలు అమ్మో ఎంత సైకో తెలుసు, వీళ్ళందరూ ఒకేసారి వస్తున్నారు. అమ్మో అమ్మో చంపేస్తున్నారు, అమ్మో కక్ష సాధిస్తున్నారు నా మీద. అందరూ ఈరోజు ఏమేమి కర్రీ చేసుకుంటున్నారు, స్పెషల్ ఏందో నా కామెంట్లో చెప్పండి. ఎవరెవరు, మేము మాత్రం ఏం చేసుకోవట్లేదు సండే, ఎందుకంటే నిన్న తెలిసిన వాళ్ళు వస్తే చికెన్ చేసుకున్నాం, అందుకే ఈరోజు ఏం చేసుకోవట్లే. పప్పు ప్లస్ కొంచెం బయటకు వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి అనుకుంటున్నాం, ఏమైతే చూడాలి. అమ్మాయి బాగా పాపం ఏం తినట్లేదండి, మందులు వేసుకొని కడుపు అంతా ఇదిగా ఉంది. జ్వరం అంతా తగ్గిపోద్దంట చర్చికి వెళ్ళి వస్తే. అందరూ హాయ్ చెప్పవేంటి మేల్కొని సబ్స్క్రైబర్స్కి అండి. సబ్స్క్రైబర్స్ పర్వాలా కొంచెం పెరిగారు కదండి, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నా. పోయిన సండే హ్యాపీగా ఉన్నాను, ఈ సండే కూడా హ్యాపీగా ఉన్నాను. చాలా 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. యాండి హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మా ఆవిడకి చాలా సంతోషంగా ఉంది, సబ్స్క్రైబర్లు బాగా పెరుగుతున్నారు. అంత వాళ్ళ క్రెడిట్, వాళ్ళు చూడబట్టగా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే చిన్న చిన్న కంటిన్యూ చేసి ఆదరిస్తా, సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే. చాలా కష్టపడుతుందండి. నేను లేకపోయినా సరే ఎడిటింగ్ చేసుకుంటుంది, చిన్న చిన్నగా ఎడిటింగ్ నేను చూపించాను అవి చేసుకుంటుంది, అన్నీ చేస్తుంది. వీడియో తీసుకుంటుంది, అప్లోడ్ చేసుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది. నేను డ్యూటీకి వెళ్ళి పని చేసుకున్నాను, ఖాళీగా ఉన్నప్పుడు నేను చేసేస్తా ఉంటాను, ఖాళీ లేనప్పుడు కూడా నేర్పించాను, అంతే కంటిన్యూషన్ చేసేస్తుంది. అందరూ హ్యాపీ. అందరూ ఏం స్పెషల్ చేసుకుంటున్నారు సండే? ఒక్కొక్కరికి ఒక రకాలు చేసుకుంటారు. ఆటను వేసేస్తారు, మటన్ వేస్తారు, చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ చేసుకుంటారు. కామెంట్లో చెప్పాలి, చెప్తేనే కదా తెలిసేది మనకి ఎవరెవరు చేసుకున్నారు. కామెంట్లో చెప్పండి ఏం చేస్తున్నారు. ఈరోజు చాలా పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళి రావాలి. బండ్లు కూడా వస్తారు, చాలా చూడాలి. లేసి అలాగే కూర్చున్నాం. టైం అంతా 7:30 అవుతుంది. సండే కదా, కొంచెం నిద్రపోవచ్చు కదా. మామూలుగా హాలిడే ఉన్నప్పుడు పడుకోరు. తాగని చెల్లిని కానీ వదిలేసి వదిలే అది చూసావా ఎలా తాగుతుందా దాంతో. బాగోలేదండి పాపం, 3 days 4 days అవుతుంది. ఫీవర్ తినట్లేదు, తగ్గట్లేదు, పిచ్చి పట్టింది వీళ్ళందరూ కాస్త. పొరపోయితే చేసి అంతే. అంటే టిఫిన్ ఏందండి? చేసుకొని చాలా పనులు ఉన్నాయి, చేసుకొని వీడియో కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇలాగే. అండి
ఆయన పెట్టి టీ ఏమంటే అల్లం టీయా టీయా అల్లం యాలకుల టీ పొద్దున్నే అవసరం లేదు. ఏమండి ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరి దగ్గర నేర్చుకున్నావు? అసలు నీకు టీ అంటేనే ఇష్టం ఉండదు కదా, ఎవరి దగ్గర నేర్చుకున్నావండి చెప్పాలి. నా దగ్గర? అవునా? తలిపే తల్లి తలిపే. టీ బయటికి వెళ్ళాలి, బయట క్లైమేట్ చూపిస్తా. టీ వస్తున్నాడు, వస్తున్నాను ఉండు. మేడ అసలు తిరగట్లేదు, చాలా బాగుంది. చినుకులు పడుతుంది, గాలి గాలి బాగా వస్తుంది. పొద్దున్నే సైలెంట్గా ఉంది రోడ్ అంతా. బాగుంది, పచ్చగా వర్షం పడి వాతావరణం. టీ పోసుకొచ్చి కూర్చోన్నారు మా ఆయన, మా అమ్మాయి వాళ్ళిద్దరు బ్రష్ చేస్తున్నారు. ఏది నా టీ ఏది చూసావా? అంత కుల్లో నా టీ అక్కడ పడి సీన్ తెచ్చుకున్నాడు. ఛీ మాయ్ నాకు ఎవరు? వేడి వేడి టీ. మా ఆయన ఫోన్ మాట్లాడుతా టీ తాగుతున్నాడు. చేంజ్ చేద్దాం మరి, నీసి గీసి ఏం లేకుండా ప్లేన్ రైస్ తినేద్దాం బయట.
హాయ్ అండి, అందరూ గుడ్ మార్నింగ్ అండి. మా అమ్మాయి నిన్న సండే వ్లాగ్ చేశాను కదా, అది కూడా దీంట్లో ఉంది, పెడతాను. ఇప్పుడు మండే పాపం మా అమ్మాయి బయలుదేరుతుంది. నిన్న మొన్న హాలిడే వచ్చేసరికి డాడీ షూ వేస్తున్నాడు. మళ్ళీ రేపు కూడా వెళ్తే ఎల్లుండి హాలిడే అంట. మా చిన్నమ్మాయి వెళ్ళలేదు, జ్వరం పర్వాలే తగ్గింది, కొంచెం నీరసంగా ఉందని పంపించలేదు. పంపిస్తే రేపు పంపించేస్తాను. అయిపోయింది, జల్లు వేసేసి నేను మిషన్లో బట్టలు వేసాను, అయిపోయింది. బెండకాయ చేసా, బెండకాయ క్యారేజ్ కట్టాలి, జల్లు వేయాలి. టిఫిన్ తినేసిందిలే. బయట ఆ బట్టలన్నీ తీసి మడతేసి ఈ మిషన్లో బట్టలన్నీ ఆరేసి ఇల్లు ఊడ్చి మా చిన్నమ్మాయిని చూసుకొని చాలా పని ఉంది. వర్షం పడి తగ్గింది, చల్లగా ఉంది. మా అమ్మాయి రెడీ అయిపోయింది స్కూల్కి, క్యారేజ్ కట్టేస్తాను. ఇది కొనుక్కుంది. ఎవరు భయపడకండి, నేనే చేసినట్టుంది. అయిపోయిందండి. మా అమ్మాయి వెళ్ళిపోతే ఇంక ఇంట్లో పని ఉంది, అదంతా చూసుకొని మళ్ళీ అక్కడ కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళి అబ్బా చాలా పని ఉంది. ఇప్పుడు రేపు ఎగ్జామ్ అన్నీ కనుక్కోనరా, సరేనా, రాసుకోనరా. అయిపోయింది. మా వారు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు బస్ ఎక్కేదాకా స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు, అంటే ఇక్కడ ఇంటి దగ్గర స్కూల్ వాళ్ళు, ఎందుకంటే స్కూల్ బస్కి రమ్మన్నారు. డ్రైవర్ ఎవరో రాలేదంట, కొంచెం అర్జెంట్ తొందర రమ్మంటే ఫస్ట్ మా వారు అక్కడ చేసేవాళ్ళు, తర్వాత నుంచి మానేశాడు. అక్కడ మళ్ళీ సార్ అన్నిసార్లు ఫోన్ చేసరికి బాధపడతారని చెప్పేసి వెళ్ళిపోయాడు, డ్రైవింగ్కి వెళ్ళాడు. స్కూల్ బస్ పిల్లల్ని ఎక్కించుకురావడానికి వెళ్ళాడు. నువ్వు ఎన్ని గాజులు వేసినా ఎరకొట్టేస్తున్నావు రోజు గాజులు. ఇంకా బస్ ఎక్కించాలి, బస్ రాలేదు ఇంకా. ఇప్పుడు ఆడడం కాదు మిస్, స్కూల్కి వెళ్ళాలి చెప్తున్నా. పిచ్చి పిచ్చివన్నీ అంటించుకుంటావు, చేతికి తీకు. ఇప్పుడేం తీద్దు, ఈవినింగ్ వచ్చాక తీద్దు. ఎవరండి ఈ అమ్మాయి? అమ్మో భయం వేస్తుంది నాకు, అమ్మో భయం భయం ఉంది నాకు, అమ్మో. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ, కామెంట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా వీడియోస్ చాలా తీయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. ఇప్పుడు నేను అక్కడికి ఒకవేళ కొత్త ఇంటి దగ్గరికి వెళ్తే మాత్రం పని ఎంతవరకు అయిందో చూపిస్తాను. షింక్ పెట్టారు కింద, అదేంది టీవీ దగ్గర గ్రానైట్ అని ఒకటి ఉంటుంది, అది వేసారు. అన్నీ కొంచెం చాలా పనులు జరిగినాయి, వెళ్ళలేదు 2 days నుంచి. చూపిస్తాను నేను, ఒకవేళ వెళ్తే అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, కంటిన్యూ చేస్తాను వీడియో. బాయ్. ఇప్పుడే వచ్చామండి ఇక్కడికి. పని చేస్తుందంటే ముందు డిజైన్ పెడుతున్నారు. పైన పడుద్ది, సిమెంట్ పైన పడుద్ది. పద వెళ్ళు. పదా పద. బండ్లు వేస్తారు, డిజైన్ చుట్టూ బ్లాక్ పెట్టారు, షెల్ఫ్లు పెట్టారు, షింక్ పెట్టారు. షింక్ పెట్టారు, బ్లాక్ కింద ఇవి కూడా వేసేసారు. షింక్ ఎత్తొచ్చేసిద్దాం మన, షింక్ డౌనే అయ్యింది, గ్యాస్ షింక్ అంతా. చెప్పు ఏదో ఎత్తుందన్నావు కదా, ఇప్పుడు సరిపోలేదా? ట్యాప్ పెడదా కావాలని పెట్టుకుంటావు, ఇది వెడల్పు ఎక్కువైందండి, ఇది ఎవరికి అంత ఉండదు. ఏంది ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి కట్ చేయాల్సింది, ఫస్ట్ చేసాడు సెల్ఫ్ ఉంది అసలు ఇలాగ ఇంత ఇంత ఎవరికి రాదు. అర్థమైందిలే, అలా రాదంటున్నా. నాలుగు పక్కలు సమానం కట్ చేస్తుంది.
అసలు అంత చివరికి అలా ఎలా పెట్టాడు? మనకు కూడా ట్యాప్ దగ్గర కొంచెం బండ వచ్చింది ఈడ, అక్కడ షింక్ దగ్గర. కింద కూడా వేస్తారు మొత్తం. ఇక్కడ కూడా అంచులు వేసేసారు బ్లాక్, ఇందులో రెడ్ కలర్ టీవీ దగ్గర. ఇక్కడ కూడా వేస్తారు, బాగుంది బెడ్రూమ్లో. కింద కూడా వేసేసారు ఎత్తుగా. ఎలా ఉందో చెప్పండి అందరు కామెంట్లో. ఇంతవరకు మాత్రం పని అయింది. ముందు ముందు ఆ పనిని ఏమంటారండి? వెల్వేషన్. బాగుంది. ఇక్కడ షెల్ఫ్ల దగ్గర కూడా బండ్లు వేస్తారే కింద. ఇదే ఎంత డౌన్, ఎంత గ్యాప్ వచ్చింది కొద్దిగా. ఇప్పుడు కూడా అయిపోయింది, బాగుంది. ఇక్కడ కూడా పాలిష్ వేస్తే బాగుంటుంది బండ్లు కదా, పాలిష్ పడితే బాగుంటుంది ఫైనల్గా. ఏం చేయలేదు, ఊరికే అలా వేసారంతే. ఏమైనా లెక్క పెట్టుకో. షింకు మరీ కొంచెం ఇక్కడ గ్యాప్ ఎక్కువ అయిపోయిందండి. లేవనా మా ఆయన ఫేస్ మారిపోయిందండి. వర్షం చినుకులు పడుతుంది. అక్కడేమో డిజైన్ చేస్తున్నారు. వర్షం పడుతుంది. పట్టేమో రెడీ చేసుకున్నాడు కట్టేద్దామని. వర్షం పడితే ఏమైతే ఏమో మరి. ఏమండి పట్టేస్తే ఏం కదా, చినుకులు పెద్దపోతున్నాయి. అందులో పట్టలు తీసుకొని నువ్వు పైకి వెళ్ళిపో, పైన పెట్టేస్తే. చినుకులు పడుతున్నాయి.